దేవుని నామమున అందరికి వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కీర్తనల గ్రంథం 119 కీర్తన 74 వచనం. ఒక్కొక్కసారి ఏదైనా పరిస్థితి గురించి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు మనకి ఒక వాక్యం వచ్చి ఉంటుంది. కానీ మన చుట్టూ జరిగే పరిస్థితులు మాత్రం మరొకటి కంప్లీట్గా ఆపోజిట్గా ఉంటాయి. కానీ అలాంటి సందర్భాల్లో కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానం లేదా ఆయన వాక్యం మీద ఎవరైతే ఆశ పెట్టుకుని ఉంటారో వారు ధన్యులు. వారి జీవితాల్లో ఖచ్చితంగా దేవుని కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన. అంతేకాక నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ప్రభు చెప్పారు. ప్రభు ఇచ్చిన మాట ఎంత శాశ్వతం అంటే భూమి ఆకాశాలు గతించినా కానీ నేను ఇచ్చిన మాటలో సున్నాను పొల్లేను తప్పిపోదు అని ప్రభు చెప్పారు. దావీదు గొల్లియాతును చూసి భయపడలేదు, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచి గొల్లియాతును సంహరించాడు. అలాగే పరిస్థితిని చూడక దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉండాలని, తద్వారా విజయాలు పొందుకోవాలని కోరుకుంటూ వందనాలు.